నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల పిలుపుకు స్పందించి విద్యుత్ ద్విచక్ర వాహనంపై పాలకొల్లో ప్రయాణించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. నియోజకవర్గాల స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి, ఆచంట పరిష్కార వేదికలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలి, భీమవరంలో ఉద్బోధించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పాటుపడాలి, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు తొలి ఎమ్మెల్యే చిట్టూరి ఇంద్రయ్యకు నివాళులర్పించిన అభిమానులు, కుటుంబ సభ్యులు. సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో సమాజాభివృద్ధి, తణుకు పురుషుల శాఖ గ్రంథాలయ సభలో స్పష్టం చేసిన న్యాయవాది వెలిచేటి. సహజ ప్రక్రియగా విస్తరించిన జీవ వైవిధ్యం, తణుకులో పేర్కొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ లెక్చరర్ చాముండేశ్వరి. తాడేపల్లిగూడెం నిత్యావసర అమ్మకం కేంద్రాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు. పుష్కరాల పనులలో గోంగూరలంక ప్రాంతాన్ని పరిశీలించిన రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, వెంట ఉన్న కొవ్వూరు ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్లు. సమస్యల సత్వర పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు గ్రామ స్థాయిలోనే గ్రామ దర్శినులు, దేవులపల్లి మండలం గౌరీపట్నంలో వెల్లడించిన మద్దిపాటి. పి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమం, వినతి పత్రాలను స్వీకరించిన నాయకులు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యార్థులను చేర్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేసిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు చింతా శ్యామ్. పోలవరం ప్రాజెక్టు పనులను విస్తృతంగా పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన అధికారి శశిభూషణ్ కుమార్. రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం, నిడమర్రు మండల పరిషత్ కార్యాలయంలో వివరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వేటసిల్వి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డేగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం విద్యుత్ ద్విచక్ర వాహనంపై పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించారు. అనంతరం నరసాపురం, గుంటూరు వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో రామవరపాడు వరకు ప్రయాణించారు. అక్కడ నుండి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో కలిసి సైకిల్పై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన నో వెహికల్ డేలో భాగంగా ప్రజల వాహనాలకు బదులు సైకిళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు. చెప్పండి సార్. కొంచెం వెనక్కండి, మీరు వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోండి, లేదంటే మీరు డిస్టర్బ్ చేయండి. నియోజకవర్గ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆచంటలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొత్తం 170 అర్జీలు అందాయని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు, వితంతు వికలాంగ పింఛన్లు, ఉపాధి, భూ సమస్యలు తదితర వాటిపై ఎక్కువ అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, డిపిఓ వై దోసిరెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈరోజు మరి ఎందుకంటే నిన్న వేళ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. 11ంటికే క్లోజ్ చేసి మీ అందరికీ భోజనం పెట్టి పంపాలనేది నా ఆలోచన. కానీ అందరు నాయకులందరూ కూడా చాలా చక్కగా మీకు అర్థం అవ్వలేని విషయాలు, మీకు తెలియని విషయాలు కూడా ఫండ్ కూడా ఎందుకంటే ఇక 2 సార్లు అని ఈ రోజే పెట్టడం జరిగింది. అందులో 2 రోజులు తిరగలేరని జనం మీరు అందుకు మళ్ళీ మీకు అందరికి లేట్ అయింది. మీరందరూ కూడా పెన్షన్లు, విడో పెన్షన్ కావచ్చు, ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, అలాగే ఇంటి స్థలాల గురించి కూడా ఎక్కువ రావటం ప్రతి వారం కూడా ఇంకా జరుగుతుంది. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా ఈ రోజున 24 చెక్కులు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ గౌరవ నాయకుల చేతుల మీదుగా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 14 లక్షల రూపాయల సెక్టర్ 14 లక్షల రూపాయలు ఈ వివిధ ఆరోగ్య సమస్యల మీద పెట్టుకున్న ప్రతి ఒక్కరికి దాదాపుగా చాలా తొందరగా అయ్యేటట్టుగా, ఎందుకంటే మీరు కూడా ఇబ్బందుల్లో ఉంటే. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, పట్టణ భీమవరం, వీరవాసనం మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపర్ల శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాములు పాల్గొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, పోల్ మేనేజ్మెంట్ అనే అంశంపై నిర్వహించిన శిక్షణా తరగతులలో తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొని పలు విషయాలను బోధించారు. ముఖ్యంగా పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. వాళ్ళని ప్రభావితం చేయొచ్చు, మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ విధంగా న్యూట్రల్ ఓటర్స్ పెద్ద పెద్ద కుటుంబాలు ఆ గ్రామాల్లో ఉన్న మన ఇగోలన్నీ పక్కన పెట్టి ఆయన కలిసి నాకు వస్తాయి ముందు నా దగ్గరకు వచ్చాడు కదా ఆయన. సో ఆ విధంగా మండల పార్టీ అధ్యక్షుడిగా ఏ బూత్ లో మనం స్ట్రాంగ్ ఉన్నాం, ఏ బూత్ లో వీక్ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి సమాజ సమీకరణాలు ఇవన్నీ కూడా రిపోర్టులు అన్నింటినీ కూడా నుంచి వచ్చే రిపోర్టులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని అవన్నీ కూడా చేయడం జరగాలి. అలాగే కొత్తగా డూప్లికేట్ డిలీషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రతిదీ కూడా ఆ విధంగా మనం సాధారణంగా కూడా మనం చాలా పర్టికులర్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అది సాధారణంగా 2% నుంచి 5%. తణుకు తొలి ఎమ్మెల్యే చిట్టూరి ఇంద్రయ్య వర్ధంతిని సంఘ సేవకులు కోడూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తణుకు చరిత్రకు సంబంధించిన తణుకు దర్శిని పుస్తకంలో ప్రచురించిన ఆయన జీవిత విశేషాలను టీసీఎన్ అందిస్తోంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తణుకు శాసనసభ నియోజకవర్గానికి ప్రజాపార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన చిట్టూరి ఇంద్రయ్య చట్టసభల చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. 1954 వరకు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న చిట్టూరి ఇంద్రయ్య నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ప్రజాభిమానం పొందారు. చట్టసభలు ఏర్పడిన తొలి కాలంలో శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం, విదేశీ రుణాలను పొందడం ద్వారా 1980వ దశకం తర్వాత వివిధ పథకాల రూపంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు పెద్ద స్థాయిలో కేటాయించడం మొదలుపెట్టాయి. దాంతో నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో పనులు చేపట్టడం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం వద్ద అంతంత మాత్రం ఆదాయం ఉన్న ఆ రోజుల్లో చిట్టూరి ఇంద్రయ్య పలుకుబడిని ఉపయోగించి నిధులను సమీకరించి అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యే కాకముందు 1929లో తణుకు పంచాయతీ సభ్యునిగా ఇంద్రయ్య పనిచేశారు. 1948లో జిల్లా బోర్డు సభ్యునిగా ఎన్నికై సేవలందించారు. జాతీయ భావాలు గల ఇంద్రయ్య స్వాతంత్ర ఉద్యమానికి తోడ్పడ్డారు. ధనిక కుటుంబానికి చెందిన ఆయన 1900 సంవత్సరం డిసెంబర్ నెలలో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, నాటి రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వంటి వారితో ఇంద్రయ్యకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1968లో చిట్టూరి ఇంద్రయ్య పేరుతో ఆయన కుమారులు తణుకులో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇంద్రయ్య కుమారులు చిట్టూరి వెంకటేశ్వరరావు 1983, 84లో తణుకు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మరో కుమారుడు చిట్టూరి బాపినీయుడు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకు సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెలకొల్పిన ఆయన విగ్రహానికి మనువలు, అభిమానులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం 12 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్సులను చిట్టూరి కుటుంబ సభ్యులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఇంద్రయ్యను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిట్టూరు ఇంద్రయ్య గారు వర్ధంతి సందర్భంగా వారు స్వర్గస్థులైన అనంతరం 68లో వాళ్ళ కుటుంబ సభ్యులు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో చాలా స్థిరపడ్డారు. ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు జాతీయ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జాతీయ లెవెల్లో ఎంతో ప్రతిభ పొందారని చాలా మంది చెప్పడం కూడా జరిగింది. వాకర్స్ అందరూ కలిపి ఇక్కడ ఎంతో ఆయన పేరు మీద సరదాగా తిరిగి మేము ఆరోగ్యం కాపాడుకుంటున్నాం. ఆయన పేరు మీద మేము వాకర్స్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసాం. ఆరోగ్య సమాచారం ఇప్పటికప్పుడు అందిస్తున్నాం. దేశ విదేశాలు కూడా వెళ్ళిపోతుందండి. అంత బాగా ఇస్తున్నారు ఇక్కడ మా గౌరవ సభ్యులు అందరూ. అందుచేత ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం పాటుపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మనవులు చిట్టూరి ఇంద్రయ్య, చిట్టూరి వెంకటేశ్వరరావు, చిట్టూరి రామకృష్ణ, చిట్టూరి మహేంద్ర, చిట్టూరి రాజేంద్ర, చిట్టూరి హర్నాథ్, చిట్టూరి చంద్రమోహన్ బాబా, చిట్టూరి పెద్ద సూర్యనారాయణ, చిట్టూరి చిన్న సూర్యనారాయణ, చిట్టూరి పాండురంగారావు, చిట్టూరి బలరాం, చిట్టూరి ప్రసాద్, చిట్టూరి సాయిబాబు, చిట్టూరి నారాయణలతో పాటు వాకర్స్ క్లబ్ నాయకులు కడియం వెంకటేశ్వరరావు, మొరణపర్తి వెంకటేశ్వరరావు, మేడికొండ నాగయ్య, పరిమి దేవబాబు, పేరిచర్ల కృష్ణరాజులు పాల్గొన్నారు. భారత తొలితరం సంఘ సంస్కర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1972 మే 22వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో జన్మించిన రాయ్ ఊహ తెలిసిన నాటి నుంచి మానవ అభివృద్ధికి పాటుపడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేశారు. ముఖ్యంగా బ్రిటిష్ ఇండియాలో హిందూ మతంలో పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారు. బాల్యంలో వివాహం జరిగి భర్త చనిపోతే తిరిగి వివాహం చేసుకోవటం పాపమని చెప్పిన మనువాదాన్ని ఎండగట్టిన గొప్ప సంస్కరణకర్తవాదిగా రాజా రామ్మోహన్ రాయ్ పేరొందారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించి వితంతు పునర్వివాహానికి మద్దతు పలుకుతూ ప్రచారం చేశారు. అలాగే ప్రపంచ పరిణామాలకు తెలుసుకునేందుకు ఆంగ్ల విద్య అవసరమని అందరికీ అవగాహన కలిగించారు. అంతేకాకుండా వంటకే పరిమితం చేసిన మహిళలకు విద్య నేర్పించాలని వాదించి విజయం సాధించారు. ముందు చూపు గల ఇటువంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకునేందుకు తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో సీనియర్ అడ్వకేట్ వెలిచేటి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని రాజా రామ్మోహన్ రాయ్ సమాజానికి అందించిన సేవలను వివరించారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు చాలామంది స్వాతంత్ర సమరయోధులు కేవలం స్వాతంత్ర సమరం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఆయన సంఘ సంస్కరణలు ముఖ్యంగా ఆ రోజులో మరీ చిన్న వయసులో బాలికలకే వివాహం చేసేవారు. ఆ చనిపోతే జీవితాంతం విడవగా చేస్తూ పాపం ఇదయ్యేవారు. అది ఆ విధంగా కాకుండా సంఘ సంస్కరణలు ప్రవేశపెట్టి వితంతు వివాహాలు ఏది బాల్య వివాహాలు వద్దని అనేక సంస్కరణలు తీసుకొస్తూ సంఘ సంస్కరణ మీద ఆయన చాలా స్వాతంత్రోద్యమం కన్నా సంఘ సంస్కరణ మీద ఎంతో కాన్సన్ట్రేట్ ఆయన ప్రభావం తరాల మీద బాగా పడి ఈ చేత అటువంటి మహనీయుడికి మనం అందరం నివాళులు అర్పించాలి. ఆయన స్ఫూర్తిగా ఈ తరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని అనేక సంస్కరణ మీద కాన్సన్ట్రేట్ చేసి దృష్టి పెట్టి సమాజాభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ వ్యవహరిస్తున్న గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సేవా ప్రోత్సాహకులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం బిస్కట్లను పంపిణీ చేసి రాజా రామ్మోహన్ రాయ్కు నివాళులర్పించారు. ఇంకా వివిధ రంగాలకు చెందిన అక్కిన కాశీ విశ్వనాథం, అర్జీ భాస్కర్రావు, గ్రంథాలయ ఉద్యోగి రాగాల పృథ్వీ, చదువువరులు ఏ శివ, టి నాగరాజ్, ఎం త్రినాథులు పాల్గొన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సకల జీవులకు ఆధారమైన భూమిపై జీవ వైవిధ్యం ఒక సహజ ప్రక్రియ. భూమిపై ఉన్న జీవుల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. ఇది జాతి, జన్యు, ఆవరణ వ్యవస్థల పరంగా ఉంటుంది. ప్రకృతిలో కోట్లాది సంవత్సరాల క్రితం ప్రాణికోటి ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా 87 లక్షల మొక్కలు, జంతుజాతులు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. అందులో ఇప్పటి వరకు కేవలం 12 లక్షల జాతులను మాత్రమే గుర్తించారు. జీవ వైవిధ్యం మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుంది. ప్రకృతి సమతుల్యానికి మానవ జీవన విధానమే దోహదం చేస్తుంది. భూగోళంపై జీవ వైవిధ్యం ప్రాముఖ్యం, అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి ఐక్యరాజ్య సమితి 2010 మే 22వ తేదీన
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి నాంది పలికింది. 2020లో ప్రపంచ కరోనా కబళించిన సందర్భంగా ఈ దినోత్సవానికి ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. కాలుష్యం పెచ్చరిల్లుతోంది. మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు. అడవులు నరకడం, రసాయనిక ఎరువులు వినియోగం, ఆకాశంలో నిర్మాణాలు, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం లాంటి చర్యల ఫలితంగా అసంఖ్యాక జంతువృక్ష జాతులు అంతరిస్తున్నాయి. పచ్చిక బయళ్లు, సముద్ర తీరాలు, పగడపు దిబ్బలు, చిత్తడి నేలలు అతలాకుతలమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, సునామీలు వంటి విపత్తులు జీవ వైవిధ్యానికి పెను సవాలుగా మారాయి. ఈ చర్యల వల్ల ఆహార భద్రతకు, ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా వృక్ష జంతు జాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫారం 2019 సంవత్సరంలో వెలువరించిన నివేదికలో తెలిసింది. అంతిమంగా మానవుడు ప్రకృతిని జయించాలని వెళితే ఏదో ఒక సందర్భంలో అది తిరగబడి తన అధీనంలోకి తీసుకుంటుందనేది సత్యం. 2020 నాటి కరోనా విపత్తు చెబుతున్న పాఠం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పి జీవ వైవిధ్య రక్షణ కోసం పాటుపడాలి. ఈ సందర్భంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ లెక్చరర్ పలక చాముండేశ్వరీదేవి మాట్లాడుతూ జీవ వైవిధ్యానికున్న ప్రాధాన్యతను వివరించారు. నమస్కారం. ఈరోజు నేను అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. భూమిపై ఉన్నటువంటి అన్ని రకాల జీవులు అంటే మొక్కలు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు మరియు వాటి నివాసాల సమాహారమే జీవ వైవిధ్యం. చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది. అదేవిధంగా మన చుట్టూ ఉండేటువంటి జంతువుల వల్ల మనకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వాటి నుంచి మనకు లభించేటువంటి ఉత్పత్తులు, ఇవన్నీ కూడా జీవ వైవిధ్యంలో ప్రధానమైనటువంటి అంశాలు. కానీ ప్రస్తుతం మనం చేసేటువంటి కొన్ని పనుల ద్వారా అంటే వాతావరణంలో కలిగినటువంటి మార్పులు, మనుషులు చేసేటువంటి పనుల ద్వారా జరిగేటువంటి కాలుష్యం, ఈ విపరీతమైనటువంటి పరిస్థితుల వల్ల, అంతేకాకుండా యుద్ధాలు జరగడం వల్ల పరోక్షంగా అనేక రకమైనటువంటి జీవజాతులు అంతరించిపోతున్నాయి, నశించిపోతున్నాయి. మరి వీటి యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే పరోక్షంగా వాటి వల్ల జీవ వైవిధ్యం నష్టపోతుంటే ప్రత్యక్షంగా మానవుడు దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి వాతావరణ మార్పుల్ని చూడాల్సి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం అనుభవిస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటే మనం చేసేటువంటి చిన్న చిన్న పనుల ద్వారా, అంటే మనకున్నటువంటి ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా, నీటిని ఆదా చేయడం ద్వారా, మొక్కల్ని నాటడం ద్వారా, మన రోజువారీ పనుల్లో భాగంగా చేసేటువంటి చిన్న చిన్న పనుల ద్వారా మనం పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చు. అందుకని ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి CBD ఈ యొక్క బయోడైవర్సిటీ యొక్క థీమ్ ఏంటంటే యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. అంటే చిన్న చిన్న పనుల ద్వారా మనం జీవ వైవిధ్యాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని మనం బాగా తగ్గించాలి. దీనివల్ల చాలా రకాలైనటువంటి జీవజాతులు నష్టపోతున్నాయి. రాబోయే తరాలకు మంచి జీవ వైవిధ్యం ఉన్నటువంటి ఈ భూమిని అందించాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణం ఓవర్బ్రిడ్జి డౌన్లో గల సూపర్ మార్కెట్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్తో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారని ఫిర్యాదుపై వారు ఈ ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పి సుందరరామిరెడ్డి మాట్లాడుతూ తనిఖీల కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని చెప్పారు. కమిషనర్ ఎం యేసుబాబు, ఫిర్యాదుదారులు పుల్లా బాబీ, సజ్జా సబ్బులు పాల్గొన్నారు. నా పేరు సుందరరామిరెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, వెస్ట్ గోదావరి జిల్లా అండి. గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు తాడేపల్లిగూడెం రోజు రోజుకు విస్తారంగా పెరిగిపోతుంది. ప్రజల సౌకర్యం కోసం ఈ హోటల్స్ మరియు రిలయన్స్ షాపులు, స్వీట్ షాపులు, బేకరీలు మొత్తం తనిఖీ చేసి ప్రజలకు మంచి ఆహారం అందించాలని మాకు
సారు చెప్పడం జరిగింది. సారు ఆదేశాల ప్రకారము మేము ఈరోజు గవర్నర్ మున్సిపల్ కమిషనర్ గారు, కొందరు పార్టీ లీడర్స్ వాళ్ళు కలిసేసి సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క రిలయన్స్ షాపును తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో పుల్ల నరసింహారావు గారు అని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు ఒక 20వ తేదీన ఇక్కడ ఫ్రూట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది, రియల్ ఫ్రూట్ డ్రింక్. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.